ఏమంటున్నాము, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆ అన్యాయానికి పరిష్కార మార్గాలు ఏంటి అనేటువంటి అన్వేషణ సాగిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన బీసీల హక్కులు కాపాడడం కోసం మేము పోతా ఉన్నాం. ఇది తీన్మార్, చార్మార్, దోమార్ కాదు. ఇది తరతరాలుగా ప్రజలు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించడం కోసం, దాన్ని ఆ హక్కులను రక్షించుకోవడం కోసం పోతున్నటువంటి కార్యక్రమం ఈ తీన్మార్, చార్మార్ కంటే జోరుగా జరుగుతుంది. అంటే ఎంత జోరుగా జరగబోతున్నది, ఎంత ఇదిగా తెలంగాణ ఫైట్ ఉండబోతుంది? తెలంగాణ మలిదశ ఉద్యమం ఎట్లయితే ఉందో తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని కలదన్ని రీతిలో బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో పురుడు పోసుకోబోతాం. ఏ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ మలిదశ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం ఉండబోతున్నది? వేదిక ఏంటి? ఎస్, బీసీ జేఏసీ ఉంది. బీసీ జేఏసీ వేదిక మీద నుంచి అందరం కూడా ఇప్పటి వరకు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలందరం కూడా ఒకే వేదిక మీదకి వచ్చి బీసీల హక్కుల కోసం, బీసీల రాజకీయ వాటా కోసం పోరాటం చేయబోతాం. సో ఈ మలిదశ బీసీ ఉద్యమం అని మీరు మాట్లాడుతున్నారు. అల్టిమేట్గా మీరు చేస్తున్నదంతా రాజకీయమే కదా? అంటే అల్టిమేట్గా రాజకీయాల కోసమే కదా? రాజకీయ పదవులో లేకపోతే రాజ్యాధికారం ఇవన్నీ కూడా రాజకీయాలకి ముడిపడి ఉన్న అంశాలే. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మీరు చేయాల్సింది సంఘాలు చేస్తాయి కదా, సంఘాలు కూడా చేస్తూనే ఉన్నాయి కదా ఆ పనిని. మీరు కొత్తగా చేసేది ఏముంటుంది ఇందులో? అంటే ఒకటి ఏంటంటే రఘు, ఇప్పటి వరకు జరిగినటువంటి బీసీ ఉద్యమాల తరీకా వేరు, ఇక ముందు జరిగే బీసీ ఉద్యమాల తరీకా వేరు. మీరు ఒకసారి ఆలోచన చేస్తే తీన్మార్ మల్లన్న ఒక్కడు పెట్టింది కాదు ఈ బీసీ జేఏసీ. చాలామంది ఇంటలెక్చువల్స్ అందరూ కూర్చొని ఒక బీసీ జేఏసీని ఫామ్ చేసి ఆ గొడుగు కిందకి అన్ని వర్గాలను తీసుకొస్తా ఉన్నారు. ఆ గొడుగు కింద ఉన్నటువంటి దాంట్లో నేను ఒకటి. సో కాబట్టి ఇది తీన్మార్ మల్లన్న కట్టిన గొడుగు కాదు, అందరం కలిసి బీసీలమంతా కట్టుకున్నటువంటి గొడుగు. ఈ గొడుగు కింద అన్ని వర్గాలు, అన్ని పార్టీలు, అన్ని పార్టీల్లోని బీసీలు, అన్ని సంఘాలు కూడా ఈ జేఏసీలో అంతర్భాగంగా పనిచేస్తాయి. సో రాబోయే రోజుల్లో పోరాటం కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లకి, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండబోతున్నదా మీ ఫైట్? బీసీలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో ఉండబోతాం. అందులో కాంగ్రెస్ ఉంటుందా? ఎవరు ఉంటారు అనేది కాదు, బీసీలకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళతోటి ఖచ్చితంగా ఈ పోరాటం అయితే ఉంటుంది. అంటే అందరూ ఎట్లా చూస్తున్నారు? మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఇక రేపటి నుంచి కేసీఆర్ మీద ఏ రకంగానైతే మల్లన్న ఫైట్ చేసిండో, మాట్లాడిండో, రేపటి నుంచి రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ మంత్రుల మీద, ప్రభుత్వం మీద ఆ తరహా ఫైట్ ఉంటుంది అన్నది ఒక అంచనా వేస్తున్నారు. తీన్మార్ మల్లన్న తన ఫైట్ని ఎప్పుడు కోల్పోలే. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎప్పుడు అన్యాయం జరిగినా, నేను ఎమ్మెల్సీగా ఉన్నా లేకున్నా నేను ఏది మాట్లాడానో అదే మాట్లాడుతూ ఉన్నా. సో కాబట్టి తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారిని కూడా ఇట్లా మాకేం పనిపాట లేదా, ఆయన ద్వారా ఆయన ఇచ్చినటువంటి హామీలు 4 ఏళ్లలో నెరవేర్చడం కోసం ఆయన పైన ఒత్తిడి తెస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏమైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాం. కాబట్టి నేనేమంటా ఉన్నంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత విస్మరించినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తాం, మేము అడగాల్సిన తరీకాలో అడుగుతాం. సో డైరెక్ట్ క్వశ్చన్, అల్టిమేట్గా రాజకీయాలే కాబట్టి భవిష్యత్తులో చేసేది బీసీ జేఏసీ అయినా ఈ రాజ్యాధికారం కోసం చేయాల్సింది రాజకీయాలే కాబట్టి ఓన్లీ జేఏసీనా, లేకపోతే ఒక పార్టీ స్థాపించో లేకపోతే వేరే పార్టీలోకి పోయే ఈ పోరాటం ఉండబోతున్నదా? వితౌట్ పాలిటిక్స్, అంటే పాలిటిక్స్ చేయకుండా ఎట్లా మీకు సాధ్యం అవుతుంది? మేము 100% పాలిటిక్సే చేస్తాం. అప్పుడు రాజకీయ పార్టీ ఉండాలి. విషయం చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాలిటిక్స్ చేయలేదా మేము? రేపు లోకల్ బాడీస్లో చేస్తాం, ఆ తర్వాత రేపు అసెంబ్లీలో చేస్తాం, ఎంపీలో చేస్తాం. మేము రాజకీయాలను దూరంగా ఉంచి రాజకీయాలు మనకు సంబంధం లేదనుకుంటా కేవలం మా బొచ్చెలు పట్టుకొని తిరిగే పరిస్థితిలో లేము. అందుకోసమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ మేము షాంపిల్గా చూసినాము ఎంత అద్భుతమైనటువంటి ఓటు బ్యాంక్ సంపాదించింది ఇవాళ బీసీ నాయకులంతా. అందుకోసమే రేపు స్థానిక సంస్థల్లో ప్రతి జనరల్ సీట్లో బీసీలు ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళ కోసం, వాళ్ళ గెలుపు కోసం మేము ఖచ్చితంగా పోరాడుతాం. ఓవైపు రాజకీయాలను మాట్లాడుతూనే, రాజకీయాలను చేస్తూనే బీసీలను చైతన్యవంతం చేసుకుంటూ వ్యవస్థను ముందుకు తీసుకుంటాం. అంటే అల్టిమేట్గా మీరు చేసేది ఏంది రేపు పొద్దున? ఈ జేఏసీ వల్ల మీరు ఏం చేయగలుగుతారంటే వేరే పార్టీలోనే బీసీలను గెలిపించగలుగుతారు. ఆ సభ్యులు వాళ్ళకు అనుకూలంగానే వ్యవహరిస్తారు తప్ప మల్లన్న చెప్పినట్టు ఇంకోటి చెప్పినట్టు వినరు కదా. దానివల్ల రాజ్యాధికారం ఎట్లా సాధ్యమైంది? ఇప్పటిదాకా నేను అందుకే చెప్పిన, ఇప్పటిదాకా జరిగిన బీసీ ఉద్యమాలు వేరు, ఇక ముందు జరిగే బీసీ ఉద్యమాలు వేరు. ఇక ముందు జరిగేటువంటి బీసీ ఉద్యమాలు ఇప్పటిదాకా జరిగినటువంటి ఉద్యమాల తరీకాలో ఉండవు. క్లియర్గా బీసీ సమాజం యాక్సెప్ట్ లేకుండా ఎవరు కూడా పోటీ చేయడానికి భయపడాలి. ఆ పరిస్థితి క్రియేట్ చేస్తాము.
ఖచ్చితంగా ఈ బీసీల అందరం కూడా బీసీలు నిలబడినటువంటి బీసీలకు ఒక కామన్ సింబల్ ఎట్లా తీసుకురావాలనేది మనకు తెలుసు. ఖచ్చితంగా ఆ దిశగా తీసుకొస్తాం. పార్టీయే కదా, డైరెక్ట్ పాయింట్కి వచ్చేయండి, ఇంకా మళ్ళీ వెనక ముందు ఆలోచించడం ఎందుకు? రఘు, నేనేం చెప్తానంటే ఫస్ట్ మేము చేయాలి, ఈ 3 సంవత్సరాలు చేయాల్సిన వర్క్ ఉంది. ఆ వర్క్ ప్రతి గ్రామంలోకి మేము బీసీలందరినీ చైతన్యవంతం చేస్తూ ముందుకు తీసుకుపోవాలి. ఆ కార్యక్రమం అక్కడ ఉండగా మేము భవిష్యత్తులో రాబోయే కార్యక్రమాల గురించి ఇప్పుడు ప్రస్తావించదలుచుకుంది. సో భవిష్యత్తులో 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్కి ముందు పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఏమనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు ఏం అడగాలంటే మీరు అల్టిమేట్ గా ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. పార్టీ పెడుతున్నారా వేరే పార్టీ? రాబోయే 3 సంవత్సరాలు బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయబోతా ఉన్నాము. ఏ ఉద్యమమైనా అంతిమంగా రాజకీయ ఫలితాన్ని తీసుకున్నప్పుడే సార్థకత సాధిస్తుంది. ఆ దిశగా ఖచ్చితంగా ఆలోచనలు ఉంటాయి.